న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గెలుపు దిశగా హర్యానా, మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు. మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లవుతుందని ఎవడు చెప్పడని బట్టి విక్రమార్క అంటున్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. చెన్నైలో అబ్బురపరిచిన భారత వాయుసేన విన్యాసాలు. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినీ ప్రశ్రమ నుంచి రాలేదా? వైఎస్ఆర్సీపీ శ్యామల. దేవీ నవరాత్రుల వేళ ఆకట్టుకుంటున్న మాతా వైష్ణవదేవి ఆలయ నమూనా. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ విజయాన్ని ఆస్వాదించేందుకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం రానున్నారు. ఇందుకోసం స్వాగత సన్నాహాలు జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్నయ్యాయో అందరికీ తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టింది. చివరకు కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు. నాగార్జున క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో వీడియోలు పెడితేనే నీకు లాగులు తెలిసి గౌతమ్ అనే అబ్బాయిని లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నావు. నీకు కేసీఆర్ అవసరమా? మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు కోచవుతుందని ఎవరు చెప్పాడని బట్టి విక్రమార్క అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి మూసీకి 1,50,000 కోట్లు అని చెప్తే నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎవడు చెప్పాడంటుండు. ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పింది కూడా మంత్రులు మీకు తెలియదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బెంగళూరులో అరెస్ట్ చేసుకున్న లుక్అవుట్ నోటీసులు ఇచ్చి నీకు అప్పుడే కేసీఆర్ తొలకరావాడదా? మా అన్నీ దాటితే కదా, మళ్ళీ ఎవరిసరి దాటితే కదా కేసీఆర్ దగ్గర పోయేది నువ్వు. భారత వాయుసేన IAF 92వ వార్షికోత్సవం తమిళనాడులోని చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైమానిక విన్యాసాలు చూపలను అబ్బురపరిచాయి. వివిధ ఆకృతిలో చేసిన హెలికాప్టర్ విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జైపూర్లో కొందరు నిర్వాహకులు వినూత్నంగా అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేశారు. మాతా వైష్ణవదేవిని దర్శించుకున్న అనుభూతి భక్తులకు కలిగేలా దీన్ని రూపొందించారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలనుకున్నా వెళ్లలేని భక్తులకు అమ్మవారి దర్శనం కలిగించే ఉద్దేశంతో తామిలా నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నమూనా ఆలయాన్ని చూసేందుకు రోజు సుమారు 10,000కు పైగా భక్తులు వస్తున్నట్లు వారు చెప్పారు. అసలు దేవాలయాన్ని తలపించేలా ఇక్కడ మంచు గుహలు ఉండేలా నమూనాను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వారణాసిలోని దుర్గాబరి ఆలయంలో 250 ఏళ్ల క్రితం నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని ఇప్పటికీ నిమజ్జనం చేయట్లేదు. ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయవద్దని సాక్షాత్తు అమ్మవారి కోరినట్లు ఇక్కడ ప్రజల విశ్వాసం. దసరా నవరాత్రుల సందర్భంగా 1767లో మట్టితో చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం కోసం విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నించగా ఎంతకీ సాధ్యం కాలేదు. 2 రోజుల తర్వాత మళ్లీ ప్రయత్నించినా విఫలమైంది. తర్వాత ఓ రోజు అమ్మవారు కలలో కనిపించి తనని ఇక్కడే ఉంచాలని ఉందని, నిమజ్జనం చేయవద్దని చెప్పిందని ప్రజలు చెప్తున్నారు. దీంతో ఆ దుర్గమ్మ విగ్రహం 257 ఏళ్లుగా అక్కడే ఉంది అని ఆలయ సిబ్బంది తెలిపారు. ఏంటో ఆ తప్పుడు రాతలు? సాక్షిపత్రికపై పట్టాభి ఆగ్రహం. వరద సాయంపై జగన్ ముఠా అబద్ధపు ప్రచారాలు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కుమారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. మనం ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా విజయవాడ కానివ్వండి, కృష్ణా జిల్లాలో విజయవాడ నగరానికి ఆ రోజున వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వరద ముప్పు, అదేవిధంగా పొరుగునున్నటువంటి గుంటూరు జిల్లాలో కానివ్వండి, గోదావరి జిల్లాలో కానివ్వండి, ఇట్లా మనం ఈ మధ్యకాలంలో చూడనటువంటి ప్రకృతి విపత్తుని మనం కళ్ళారా చూసాం. వివిధ వాగులు పొంగటం, కృష్ణానదికి దాదాపు 12
12 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణా బ్యారేజ్ దగ్గరికి చేరుకోవటం, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలా. దాని వలన కొన్ని లక్షల మంది తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యారు, నష్టపోయారు. మరి వారి కష్టాన్ని చూసి చలించిపోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజుల పాటు మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఒక బస్సులో ఉండి మరి 24 గంటలు కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ మరి ఆపదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటం కోసం తగినటువంటి ఆదేశాలు ఇస్తూ మొత్తం మానిటర్ చేస్తూ వరద సహాయాన్ని ఆయన స్వయంగా జేసీబీల పైన, బుల్డోజర్లెక్కి, ట్రాక్టర్లెక్కి, పడవల మీద అర్ధరాత్రి అని కూడా చూడకుండా తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన వరద నీళ్ళల్లో ఏ రకంగా తిరిగారో ప్రపంచం మొత్తం చూసింది. ఎస్, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకి కంటి మీద నిద్ర ఉండదు, ఆయన ఇంటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు, ఆ కష్టాలు తీరే వరకు వారి దగ్గరే ఉంటారు అని చెప్పి మనం ఎప్పుడు ఏదైతే అనుకుంటాం అది మళ్ళీ కూడా రుజువైంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుని బట్టి ప్రజలకు కూడా ఒక ధైర్యం, అరే మనకు. ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం పెద్దలలో చలనం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి, వీధికొకళ్ళు అసలు పేట్రెగిపోతున్నారంతే. నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వయసుతో సంబంధం లేదు, ఆడవాళ్ళైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈ 4 నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. అంటే పైన ఉన్నది మనవాళ్లే, ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా, మననేవాడు అడుగుతాడ్రే అనేటువంటి ఒక ధీమానా ఏంటి అసలు? ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో జానీలైతే తెగ పేట్రేగిపోతున్నారండి, తెగ. ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై, 16 ఏళ్ల బాలికపై దుర్గాడు జానీ అనేటువంటి వ్యక్తి అసలంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం. ఆయనెవరు? ఈ దుర్గాడు జానీ అనే వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త, విజయలక్ష్మి గారు ఆవిడ పేరు, ఆవిడ భర్త, ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఈ సంఘటనలో కూడా, ఈ దుర్గాడు జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్పచెప్తే అప్పుడు కూడా వాళ్ళు కేసులు నమోదు చేయలేదండి. ఆ దుర్గాడు జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు. ఇది లేటెస్ట్. ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫియా ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపని తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి. 5-6 రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా. చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది. ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అంటే ఏం లేదు, చిన్న బాధ, ముందే ఒక్క అడుగు ముందే ఉంటే పోయిందేంటి, ఏముంది, ఒక తల్లి కూతురు కలిసేవాళ్ళు కదా అనేటువంటి ఒక బాధ, అంతే, అంతకంటే ఏం లేదు. ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు, అప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ హుటాహుటిన అక్కడికి 3 మంత్రులు దిగిపోయారండి. అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు. దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేశారు. అంటే మీకు 4-5 రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు, మీకు 4-5 రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తు రాలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి అని చెప్పారో అప్పుడు మీకు గుర్తొచ్చిందా అండి?
అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించలేదా? నిజంగానా? ఏదేమైనా ఆ ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఆ తల్లికి అమ్మ ఎస్ మేమందరం ఉన్నాం మీకు, మీరు అధైర్యపడద్దు. ఇదే ఆసిఫియా సంగతి. ఇక తర్వాత పోలీస్ అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పోలీసులు ఏం కేసులు నమోదు చేయట్లేదు, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు. ఈ రోజున రాష్ట్రంలో సిఐ ధర్మవరంలో 1 టౌన్ సిఐ విజయవాడ వరదల్లో కూటమి అసలు స్వరూపం బయటపడిందన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్లు చెప్పుకొచ్చారు. దాతల నుంచి వచ్చిన సాయాన్ని హారతి కర్పూరం చేశారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలు కాపాడాలని ప్రతిసారి చెప్తున్నాం. ప్రధానంగా ఇవాళ పత్రికలు చూస్తే సాక్షాత్తు ఒక సిఐ తల్లి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి తల్లే అపహరణకు గురైనట్టుగా, తర్వాత ఇందాక సోషల్ మీడియాలో చూస్తే ఆమెనేదో పాపం చంపేసినట్టుగా రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆమె మాత్రం అపహరణకు గురైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే శాంతి భద్రతలు ఏమవుతున్నాయి అసలు ఈ రాష్ట్రంలో? ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు? అంజుమని ఒక 7 ఏళ్ల పాపని హత్య చేసి ఆ వాటర్ ట్యాంక్లో పడేస్తే పొంగనూరులో దిక్కుముక్కు లేని పరిస్థితి. అసలు గత 4 నెలల కాలంలో ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందో శాంతి భద్రతను చూడాలంటే ఈ సంఘటనలన్నీ కూడా కళ్ళకట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఎందుకు శాంతి భద్రతలు అదుపు చేసే కార్యక్రమం చేయట్లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే పోలీసులు ఈ ఒత్తిడి మధ్య ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెద్ద జరిగినా కూడా పట్టించుకోవద్దనే ఆదేశాలు వస్తూ ఉన్నాయా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇన్ని శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలిగే సంఘటనలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నా, బయటకు వస్తూ ఉన్నా ఎందుకు మీకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అడుగుతుంది మిమ్మల్ని గట్టిగా, పోనీ ఒకటి కాతే మరొకటి, వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించట్లేదు? ఎందుకు ఈ ప్రభుత్వం కఠినంగా? విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బులు ఏమైందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ప్రశ్నించారు. ఈ విషయం మై భారత్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రధానమైన అంశాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రజ్యోతి వీళ్ళ పేపరే, తమ్ముళ్ళు ఇది తగదంట. అంటే ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఊడిపడిందా? తమ్ముళ్ళు ఇది తగదంటే అంటే దేని గురించి తగదని ఆయన రాస్తున్నారని అంటే, దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు, దుకాణాలు మాయే, మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతలు పెత్తనం, అనుచరులు సిండికేట్లతో దరఖాస్తులు, వస్తే వ్యాపారం ఎలా చేయగలరని హెచ్చరికలు. మీకు ఒకవేళ టెండర్లు ఎవరైనా సామాన్యులు వ్యాపారస్తులకు వస్తే మీరు ఎలా చేయగలరని వాళ్ళు చెప్తున్నారు. అంటే కొన్ని చోట్ల వాటా కండిషన్లు. అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తూ ఉన్నారు. అంటే నేను ఒక్క అంశం చెప్తానండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మైన్స్ నుంచి, వైన్స్ నుంచి వాళ్ళు తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి సంపద సృష్టిస్తామని చెప్పారు. అంటే సంపద రాష్ట్రానికి సృష్టిస్తున్నారా, లేకపోతే మీ ఎమ్మెల్యేలకి మీ నేతలకి సంపద సృష్టిస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుచేతనంటే ఒకటే అంశం చెప్తున్నానండి. ఇప్పుడు వీళ్ళు సిండికేట్ల కింద గెలుపు దిశగా హర్యానా మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు. మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు అవుతుందని ఎవడు చెప్పడని బట్టి విక్రమార్క అంటున్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.
చెన్నైలో అబ్బురపరిచిన భారత వాయుసేన విన్యాసాలు. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినీ ప్రశ్రమ నుంచి రాలేదా? వైఎస్ఆర్సీపీ శ్యామల. దేవీ నవరాత్రుల వేళ ఆకట్టుకుంటున్న మాతా వైష్ణవదేవి ఆలయ నమూనా. ఇవి బులెటిన్ విశేషాలు.